హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ టైమ్ అయితే అల్వాల్ ఎగ్జిబిషన్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అప్పుడైతే మనకు అన్ని షాప్స్ పడలేదు. అండ్ మేము కూడా వేరే వర్క్ మీద వెళ్ళాము కాబట్టి ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాననమాట. ఈ వీక్ అయితే ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చూసి జాతర చూసి ఎంజాయ్ చేయండి. దానికంటే ముందు ఇక్కడ జాతర ఎందుకు ఏర్పాటు చేశారు అనేది తెలుసుకుందాము. ఇక్కడైతే చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రతి సంవత్సరం మనం తిరుపతిలో జరిగినట్టుగా బ్రహ్మోత్సవాలయితే ఘనంగా చేస్తారనమాట. ఈ బ్రహ్మోత్సవాల టైంలో మనకు ఇక్కడ జాతర అయితే ఏర్పాటు చేస్తారు. మనకి ఇందాక ఒక టెంపుల్ కనబడింది గదా! అది రామాలయము. రామాలయం ముందు నుండి మనము రైట్‌కెళ్ళిపోతే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. లోపల కోనేరు ఉంటుంది. కోనేరు పైన టెంపుల్ అయితే నిర్మించారనమాట. మనకు రామాలయం ముందు నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకు వారాహి అమ్మవారు టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడి నుండి ఇంకొంచెం ముందుకెళ్తే మనకు శివాలయం అయితే ఉంటుందనమాట. ఏరియా అంతా గూడా స్పిరిచ్యువల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా అలాగే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మనకు లొకేషన్ వచ్చి అల్వాల్ పోలీస్ స్టేషను. మనకి జాతర అయితే ఒక 2 మంత్స్ అంటే డిసెంబర్ 1 నుండి మనకు జాన్వరి ఎండింగ్ వరకైతే మనకి జాతర అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషను అల్వాల్ పోలీస్ స్టేషను. ఇక్కడ మనకు జాతర అయితే డే టైమ్‌లో ఉండదండి. ఓన్లీ ఈవినింగ్ నుండి మనకు నైట్ వరకైతే జాతర ఉంటుంది. జాతరలో లేడీస్‌కి అలాగే కిడ్స్‌కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్ గూడా మనకి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్‌లో వస్తుంది. అంటే జ్యువెల్లరీ గానీ, కిచెన్ ఐటెమ్స్ గానీ, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చెప్పల్స్ అలాగే పిల్లలకైతే చాలా ఆడుకునే టాయ్స్ గానీ, అలాగే స్టేషనరీ గానీ ప్రతి ఒక్క ఐటెమ్ అయితే చాలా బెస్ట్ ప్రైస్‌లో వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఐటెమ్ గూడా మనకు ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టేస్తారు. మనకు బార్గెనింగ్ చేయాల్సిన అవసరం గూడా లేదు. నేను వీడియో అయితే కంప్లీట్‌గా ప్రతి ఒక్కటైతే కవర్ చేసి మీకోసం అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఎంజాయ్ ద వీడియో.